సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఇద్దరు బిషప్స్ కూడా తండ్రి, బిషప్ సింగం గారు అలాగే బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో కృషితో దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుడిని, సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా సేవకులే. కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. బద్దుల సందుల్లో నించొని ఎవరు ప్రార్థన చేస్తారో, ఆ గ్యాప్లో నించొని ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు చాలా దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు అని గ్రహించి తండ్రి ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. తండ్రి నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినము మేమందరం కూడా వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. మమ్మల్ని అందరిని కూడా మీరు తృప్తిపరచబోతున్నారని విశ్వసిస్తూ ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము కొన్ని వారాలుగా బిబ్లికల్ పారాడాక్సెస్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. పారాడాక్స్ అంటే ఏంటి అనేది నేను ప్రతిసారి ఇంట్రొడక్షన్ లో మీతో పంచుకుంటూ ఉంటానండి. చందు బ్రదర్ కూడా మనకి ఇప్పుడు స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. హాట్ ఐస్ అంటే అది పారాడాక్స్. ఒకే సెంటెన్స్ లో హాట్ ఐస్ అనే వర్డ్ వస్తే అరే ఐస్ ఎలాగా హాట్గా ఉంటుంది, అది వ్యతిరేకమైన మీనింగ్ కదా. ఒకే సెంటెన్స్ లోపల ఐస్ హాట్గా ఉండదు కదా అని వెంటనే మనకు ప్రశ్న ఏర్పడుతుంది. అలాగే ఇంకొక ఇంగ్లీష్ సెంటెన్స్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అంటే ఇది సమాప్తంకి ప్రారంభము అని అంటే కూడా ఇది కూడా పారాడాక్సికల్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్ లోపల వ్యతిరేకమైన మీనింగ్స్ ఉండే సెంటెన్స్ అన్నమాట. అలాగే బైబిల్లో వ్యతిరేకమైన అంశములు, వ్యతిరేకమైన సెంటెన్సెస్ ఏంటో దాన్ని మనం తీసుకొని సరిగా అర్థం చేసుకొని మనం దేవుని మహిమపరుస్తూ వస్తున్నామండి. నేను కొన్ని వారాలుగా కొన్ని సీతో కూడిన సబెడింగ్స్ వాడుతున్నాను. ఇక్కడ చూడండి, మొదటిగా క్యారెక్టర్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను సేవకి పంపించే సమయంలో పలికిన మాటలు ఏమనంటే, మీరు పావురం వలె నిష్కపటంగా అలాగే సర్పం వలె వివేకంగా ఉండండి. అరే ఒక సర్పము ఒక పావురం రెండు గుణాలు ఒకే వ్యక్తి లోపల ఎలాగా ఉండగలుగుతుంది అనేది మనం అంతా కూడా వివరంగా ధ్యానించామండి. అలాగే కాషన్ అనే సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. చారిటీ, క్రాస్, కోర్స్ ఇదంతా కూడా నేను మరీ గుర్తు చేయట్లేదు ఎందుకంటే మనకు సమయం చాలదు. కన్సిస్టెన్సీ, కంపోస్ట్, కంపన్సేషన్, కన్సెషన్ మూడు ఒకే 7th టాపిక్ గా తీసుకొని మనం ధ్యానించాం. కవట్ అండ్ క్రేవ్. పోయిన వారము క్లర్జీ అనే మాట మనం తీసుకున్నాం. లెవీలు దేవుని చేత ఏర్పరచబడిన గోత్రము, ప్రత్యేకమైన గోత్రము, సేవ చేయుటకు యాజకులుగా ఉండుటకు ఎంపికబడిన గోత్రం. దాని గురించి అనేక విషయాలు మనం చూసాం. ఎలాగా చూచుటకు సామెల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందండి, ఇఫ్రాయిమీయుడైన ఎల్కన్నా అని ఉంటుంది. మరి ఆ ఎల్కన్నా కొడుకు అయిన సామ్యుల్ ఎలాగా ప్రత్యక్ష గుడారంలో పనిచేయగలుగుతాడు అనేది అన్ని వివరాలు మనం చూసాము. దాని తర్వాత మనకు తెలిసింది సామ్యుల్ కూడా లెవీయుడే, ఎల్కన్నా కూడా లెవీయుడే అనే మాట అన్ని కూడా నేను వివరంగా పంచుకున్నాను. ఎవరన్నా ఇంకా దాన్ని క్యాచప్ చేయాలి, లాస్ట్ వీక్ మీరు లేరు అని అంటే పోయిన వారము సెషన్ చక్కగా చందు బ్రదర్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టారండి, అది మీరు చూసుకోవచ్చు. ఈ దినము మనం చూసేది ఏంటంటే కమాండ్మెంట్స్, కార్డియాలజీ అండ్ కాంబినేషన్. కమాండ్మెంట్స్ అంటే మనకందరికి తెలుసు, ధర్మశాస్త్రము ఇంకా ఆజ్ఞలు. కార్డియాలజీ అంటే హార్ట్తో కూడింది, హృదయంతో కూడిన దాన్ని మనం ఏమంటామంటే కార్డియాలజీ అని అంటాము. కాంబినేషన్ అంటే రెండు కలిస్తే కాంబినేషన్, దాన్ని మనం కాంబో అని అంటాం, ఆర్ కాంబినేషన్ అని అంటాం. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను. చందు బ్రదర్ మనకి 43 స్లైడ్ నంబర్కి వెళ్తారు. ఇక్కడ మనకి ట్రాఫిక్ లైట్స్తో కూడిన రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది. నేను కొన్ని ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్తానండి. నా టీచింగ్ స్టైల్ మీకు అందరూ కూడా తెలుసు. నేను ఎప్పుడు అందరిని ఇంటరాక్ట్ అయ్యేటట్లు చేస్తూ ఉంటాను. అప్పుడు అందరు కూడా హుషారుగా ఉంటారు. ఇక్కడ చూడండి, రెడ్, చందు బ్రదర్ ఎన్లార్జ్ ద స్లైడ్.
దాన్ని మనము ఎప్పుడు అన్నా రెడ్ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు, ఆ రెడ్ లైట్స్ మనం చూసినప్పుడు స్వాభావికంగా మనకేమనిపిస్తుంటది? వెయిట్ చేయాలి అని అనిపిస్తుంటుందా? లేకపోతే రెడ్ సిగ్నల్ జల్దీ గ్రీన్ గా మారాలని అనిపిస్తుంటుందా? లేకపోతే రెడ్ సిగ్నల్ ని మనం బ్రేక్ చేస్తూ అది ఉన్నా సరే వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంటుందా? అమ్మా చెప్పండి. వెయిటింగ్ చేయాలనిపిస్తుంది సార్. బ్రేక్ చేయాలనిపిస్తుంటుందా? ఇది ఏంట్రా బాబు, హాయిగా మనం వెళ్తుంటే ఇదేంటి మనల్ని ఆటంకపరుస్తున్నది ఈ రెడ్ సిగ్నల్ అని అనిపిస్తుంటుందా? అవునా కాదు? థ్యాంక్ యూ మనోహర్ గారు. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటానండి, ఏమనంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకు ఆరాధించే పరిచర్య అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, మరి గుర్తు చేస్తున్నాను. వేరే ఎన్నో ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైనది. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగులు ఉంటారా? ఎవరు ఉండరు. అలాగే అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? ఉండరు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. అదే మరియా, బెతనీ గ్రామంకి చెందిన మరియా కోరుకుంది. అందుకే మార్తమ్మ ఆమె అక్కయ్య వచ్చి మరియాకు విరోధంగా సాడీలు చెప్పినప్పుడు, ఇదేంటి ఈ సోమరిపోతు మీ ముందే కూర్చొని ఉంది, వచ్చి వంటగదిలో నాకు సాయం చేయమని చెప్పండి అని ఖండించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మా మార్త, నువ్వు చిన్న విషయాలు బట్టి చాలా పట్టించుకుంటున్నావమ్మా, మరియా అన్నిటికంటే ముఖ్యమైనది గ్రహించింది, అది నేను తీసివేయను అని ప్రభువారు అన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనని ఆరాధించడం. అదే మనము శాశ్వతంగా చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మన లోకయాత్రను ముగించుకున్న తర్వాతన్నా, ఆర్ ఆయన వచ్చి ఆరోహణం చేసి మనల్ని తీసుకొని వెళ్ళిన తర్వాతన్నా. అయితే ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. మన చుట్టూ అప్పుడప్పుడు దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. ఆ సమయంలో దేవుని మంచితనం మారిపోదు సుమి. అందుకే డాన్ మోయల్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఒక పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. దానికి వాక్య ఆధారం కూడా ఉంది. ఆయన సొంత తెలివితేటలతో ఆయన ఆ పాట రచించలేదండి. మనోహర్ పాస్టర్ గారు సాయం తీసుకొని ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు. మోషే దేవుని మధ్యన సంభాషణ జరుగుతున్నది. మోషే కోరుకుంటున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారు ఒకసారి మనం చూద్దామా? 33వ అధ్యాయం నిర్గమకాండం 18-19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేది. నా మంచితనంని నేను చూపిస్తాను అని అంటున్నాను. ఆయన మంచితనంలో బట్టి, ఆయనలో ఉన్న మంచి గుణంలో బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయనలో అనేక మంచి గుణంలో ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ లేఖనం చదివేవాడంట, ఆశ్చర్యమైన సంగతులు నీ లేఖనంలో నేను గ్రహించేటట్లు నా కన్నులను తెరువును. సో దాన్నే మనం ఆధారం చేసుకొని, అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, అది కూడా మనోహర్ గారు చదివినిపిస్తారు. ఆశ్చర్యమైన విషయాలు, మర్మాలు, లోతైన విషయాలు, గూఢమైన విషయాలని దేవుడు బయలుపరుస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే మనం ఈ పారాడాక్సికల్
సెంటెన్సెస్ ఆర్ పారాడాక్సికల్ నేచర్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తూ వచ్చామండి. ఇప్పుడు ఈ దినము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నాము. మనోహర్ పాస్టర్ గారు చక్కగా చదివినిపించారు. పాపం విస్తరించుటకు ధర్మశాస్త్రము ప్రవేశించెను అనే మాట ఉంటుంది. ఇది వెంటనే పారాడాక్సికల్ సెంటెన్స్. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ ద స్లైడ్. పాపము విస్తరించుటకు ధర్మశాస్త్రం వచ్చాను అని అంటే ఏంటి? ధర్మశాస్త్రం వస్తే పాపం తగ్గాలి కదా. అడుగుతున్నా మిమ్మల్ని, పాపం తగ్గాలి కదా ధర్మశాస్త్రం వస్తే. విస్తరించుటకు ధర్మశాస్త్రం వచ్చింది అని ఎలాగ పౌలు భక్తుడు చెప్పగలుగుతాడు? మరి ఇంకొకసారి చదవండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనోహర్ పాస్టర్ గారు. మరియు అపరాధము విస్తరించినట్లు అపరాధం విస్తరించుటకు ధర్మశాస్త్రము ప్రవేశించును. అయ్యో 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 అయ్యో, అపరాధం విస్తరించుటకు ధర్మశాస్త్రం ప్రవేశించను. అరే, ధర్మశాస్త్రం వస్తే అపరాధములు తగ్గాలి కదా. ఆజ్ఞలు, పవిత్రమైన దేవుని ఆజ్ఞలు వస్తే మరి అపరాధం తగ్గాలి, పాపం తగ్గాలి. మరి పౌలు భక్తుడు దేని బట్టి మాటలు పలుకుతున్నాడు? నేను ఈరోజు 3 C's వాడుతున్నాను చూడండి. కమాండ్మెంట్స్, కార్డియాలజీ అనే మాట కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను, అంటే హృదయంతో కూడిన విషయాలు. సో ఒక్కసారి మరి మనోహర్ పాస్టర్ గారు సాయం తీసుకొని ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి పాస్టర్ గారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూడండి, ప్రవర్తనను బట్టి చూడండి, మోసకరమైనది హృదయం. మానవుల హృదయం, మనం ఆదాం సంతానమై ఉన్నాం, అటువంటి హృదయంతో మనం పుడుతున్నాం. అయితే పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ధర్మశాస్త్రంలో లోటు లేదు, కానీ ఎక్కడ దేని వలన పాపం విస్తరిస్తున్నది? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదవండి పాస్టర్ గారు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశైన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. చూడండి ఏమంటున్నాడు పౌలు భక్తుడు. ధర్మశాస్త్రంలో లోటు లేదు, నాలో లోటు ఉంది. నా హృదయం మోసకరమైనది. ధర్మశాస్త్రం ఎప్పుడు మీరు కవెటింగ్ నేచర్ ఉండకూడదు, మీలో కకృతి ఉండకూడదు, దురాశ ఉండకూడదు అని ఎప్పుడు చెప్తుందో, నా హృదయము ఏం చేస్తుందంటే ఆ ధర్మశాస్త్రంకి విరోధంగా క్రియలు చేయుటకు నన్ను లోపల నుంచి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే లోపల హృదయం మారలేదు కాబట్టి. అందుకే కమాండ్మెంట్స్, కార్డియాలజీ కాంబినేషన్, ఇది మనం కలిసి మెలిసి చదివితేనే ఈ టాపిక్ మనకి అర్థమవుతుంది. సో ధర్మశాస్త్రం వస్తే, దేవుని పవిత్రమైన ఆజ్ఞలు వస్తే పాపం తగ్గాలి కానీ, నేరములు తగ్గాలి కానీ అది విస్తరించును అనే మాట పౌలు భక్తుడు ఎందుకు వాడుతున్నాడు? దిస్ ఇస్ అ వెరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ పారాడాక్సికల్ స్క్రిప్చరల్ సెంటెన్స్. ఓకే, సో అది ఎలాగ జరుగుతున్నది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఒక మనసు మారకుండా ఉంటే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7-8 వచనాలు చక్కగా మనోహర్ పాస్టర్ గారు చదివినిపించారు. ఒక మనసు మారకుండా ఉంటే, ఆ ఆదాం స్వభావము మనం కలిగి ఉంటే, ధర్మశాస్త్రము ఏది మనల్ని చేయమని అంటదో దానికి విరోధంగా ఏదో చేయాలనే మనకు అనిపిస్తూ ఉంటుంది. రెడ్ లైట్ని చూడంగానే రెడ్ లైట్ని బ్రేక్ చేయాలి, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం ఎందుకు పాటించాలి అని మనలో ఒక తిరుగుబాటు స్వభావము మనలో పుడుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, పెంతెకోస్తు దినం యూదులు ఎందుకు పాటిస్తారు అని అంటే, ఆ దినము దేవుడు సినాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఎందుకు పెంటికోస్ట్? పెంటా అంటే ఏంటి? నేను మరి ఒక ప్రశ్న అడిగి నేను ఇంగ్లీష్లో ముందుకు వెళ్తానండి. ఇంగ్లీష్లో క్వాడ్రా అంటే వెంటనే 4 మనకు గుర్తు రావాలి, ట్రై అంటే 3 గుర్తు రావాలి, హెక్సా అంటే 6 గుర్తు రావాలి.
సెప్టా అంటే 7 గుర్తు రావాలి, ఆక్టో అంటే 8 గుర్తు రావాలి, పెంటా అంటే ఏం గుర్తు రావాలి, ఏ నంబర్ గుర్తు రావాలి చెప్పండి? 5. ఓకే, 5. వెరీ గుడ్. సో వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 50వ దినం వాళ్ళు సినాయి కొండ దగ్గర ఉన్నప్పుడు సినాయి కొండ మీద దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడు. దాంట్లోనే వాళ్ళకి కొంచెం భయం పుడుతున్నది. అగ్ని వలె దిగి వచ్చాడు. దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి, ప్రజలు కింద చందు బ్రదర్ ఎన్లార్జ్ చేసి చూపిస్తారు. వాళ్ళలో కొంచెం కలవరం పుడుతున్నది, కొంచెం భయం పుడుతున్నది. అగ్ని వలె దేవుడు దిగి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏదో సంతోషం కలిగేటట్టు మీకు అనిపిస్తుందా, లేకపోతే భయం కలిగేటట్టు మీకు అనిపిస్తుందా ఆ పిక్చర్ చూస్తుంటే? భయం. వెరీ గుడ్. సో సినాయి కొండ మీద అగ్ని వలె దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే మీరు విగ్రహారాధన చేయకండి. మొదటి ఆజ్ఞలోనే దేవుడు అంటున్నాడు మీరు విగ్రహారాధన చేయకండి. ఇంకా చాలా మనకి దుఃఖం కలిగించే విషయం ఏంటంటే, ఆశ్చర్యం కూడా పుట్టించే విషయం ఏంటంటే, వాళ్ళు సినాయి కొండ నుంచి ఒక్క అడుగు కూడా వేయలేదండి. మోషే కొన్ని దినములు వాళ్ళ మధ్యన కనిపించట్లేదు. సినాయి కొండ దగ్గర వెళ్ళి వేరే సినాయి కొండ ఎక్కి ఇంకా కొన్ని ధర్మశాస్త్రంతో కూడిన ఆజ్ఞలు నేను తీసుకొని వస్తానని వెళ్తున్నాడు. కొన్ని రోజులు కనిపించకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఆరోని బలవంతం చేసి విగ్రహారాధన చేస్తున్నారు అదే సినాయి కొండ దగ్గర. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తానండి. మనం అందరం కూడా న్యూ ఇయర్స్ డే సేవకులంగా క్రైస్తవులంగా ఒక సంఘంలో కూడి న్యూ ఇయర్ నైట్ మనం ఏం చేస్తామంటే ఒక కొత్త సంవత్సరంని ఎలాగ మనము ఆ కొత్త సంవత్సరం లోపల అడుగు పెడతామంటే ప్రార్థన పూర్వకంగా. అందుకే మిడ్ నైట్ సర్వీస్ న్యూ ఇయర్ డే జరుగుతుంది. ఎన్నో సంఘాల్లో మిడ్ నైట్ సర్వీస్ ఎందుకు జరుగుతుందంటే మనము ప్రార్థన పూర్వకంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. దేవుని ఆరాధిస్తూ పూజిస్తూ మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరంలో కూడా మనల్ని కాచి కాపాడాలి, మనల్ని ఆశీర్వదించాలి, ఆయన సన్నిధి మనతో పాటు ఉండాలని ఎంతో ప్రార్థన పూర్వకంగా మనము అడుగు పెడతాం. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో మీరు చదివితే, జాగ్రత్తగా వినండి, న్యూస్ పేపర్లో మీరు చదివితే యూజువల్లీ January 2 అన్నా January 3 అన్నా మీరు కొన్ని రిపోర్ట్స్ చదువుతారు. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని క్లబ్స్ లోపల దూరి రేవ్ పార్టీలో పాల్గొండే వాళ్ళని అరెస్ట్ చేశారు అని. అంటే బట్టలు లేకుండా తాగి పడిపోయి వ్యభిచరించటం అదంతా కూడా చేసేటప్పుడు రేవ్ పార్టీ అంటే అటువంటి కార్యములు అన్నమాట. దాంట్లో పాల్గొనే వాళ్ళని అరెస్ట్ చేశారు అని మనకి January 2 January 3 న్యూస్ పేపర్లో మనం చదివితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. అది ఒక క్లబ్లో జరుగుతుందండి, ఒక బార్లో జరుగుతుంది రేవ్ పార్టీ. ఇప్పుడు ఒక సంఘం లోపల, ఒక పవిత్రమైన ఆలయం లోపల న్యూ ఇయర్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత అక్కడ రేవ్ పార్టీ జరిగితే ఎలాగుంటుంది మిమ్మల్ని అడుగుతున్నా? మనకి ఒకలాంటి అసహ్యం పుట్టదు? ఎస్ ఆర్ నో? ఒక పవిత్రమైన ఆలయం లోపల న్యూ ఇయర్ సర్వీస్ తర్వాత ఒక 2 గంటల తర్వాత ఏ క్లబ్ లో ఏ బార్ లో ఒక రేవ్ పార్టీ జరుగుతుందో అటువంటి సంఘటనలు ఒక పవిత్రమైన ఆలయం లోపల జరిగితే అసహ్యం పుట్టదండి? ఎస్. అయితే ఎక్కడ వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు మోషే లేనప్పుడు? అరే కొంచెం సమయం ముందే అక్కడే దేవుడు అగ్ని వలె దిగి వచ్చి, ఆ సినాయి కొండ దగ్గరే అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞనే విగ్రహారాధన చేయకూడదు, ఆయననే పూజించాలని. అక్కడ వాళ్ళు విగ్రహము ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్, బంగారు దూడని తయారు చేసుకొని పూజిస్తున్నారు. దాని తర్వాత రేవ్ పార్టీలో పాల్గొన్నారంట. ఒకసారి చదవండి, భార్యాభర్తలను ఎక్స్చేంజ్ చేసుకున్నారంట. నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం చదవండి మనోహర్ పాస్టర్ గారు. మీరు వ్యభిచరించకూడదు అని అంటే ఆ పాపమే వాళ్ళు చేస్తున్నారు అక్కడ. 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానములు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటది లివింగ్ బైబిల్లో. దే స్టార్టెడ్ ఇండల్జింగ్ ఇన్ అడల్టరీ అని ఉంటది. దే స్టార్టెడ్ ఇండల్జింగ్ ఇన్ రెవెల్రీ అని ఉంటది. విగ్రహారాధన చేసిన తర్వాత ఎక్కడ జరుగుతుంది ఇది?
ఆ సినై కొండ దగ్గరే, వాళ్ళు ఒక్క ఇంచు కూడా అక్కడి నుంచి మూవ్ కాలేదు. ఏదో ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు, ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్నారు సినై కొండ నుంచి. దాని తర్వాత ఈ పాపం చేశారంటే వేరే విషయం. ఇది సినై కొండ దగ్గరే, ఎక్కడ కొన్ని దినముల ముందు వాళ్ళు ధర్మశాస్త్రం పొందారో అక్కడే ఈ పాపం జరుగుతున్నది. అంటే ఒక పవిత్రమైన ఆలయంలో న్యూ ఇయర్ సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడే రేవ్ పార్టీ జరిగేటట్లు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ధర్మశాస్త్రం రాగానే లోపల ఉన్న హృదయం మారలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ధర్మశాస్త్రం అయితే వచ్చింది, ధర్మశాస్త్రంలో దాంట్లో తప్పనేది లేదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రములో తప్పనేది లేదు, తప్పు ప్రజల మనసులో ఉంది, లోపల ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని ఆ మోసకరమైన మనసు ప్రేరేపిస్తున్నది. ఆ తిరుగుబాటు మనసు ప్రజలని ప్రేరేపిస్తున్నది. ఏ పాపం వాళ్ళు చేయకూడదో అదే సినై కొండ దగ్గర చేస్తున్నారు వాళ్ళు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఏమయ్యాను, నేను ఈ స్లైడ్ పోయిన ఒక సందర్భంలో నేను చూపించాను, మరి మీకు చూపిస్తున్నాను. కానీ ఎప్పుడు కొత్త నిబంధన వచ్చిందో, కొత్త నిబంధన వచ్చే ముందు ప్రభువారు ముందే ప్రవచించారు ఏం జరుగుతుంది కొత్త నిబంధన సమయంలో అనేది. అది కూడా మనం చదువుకుందాము. 36వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 26వ వచనం. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము అలాగని 26వ వచనం. 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సో కొత్త నిబంధనంకి వచ్చినప్పుడు అదే పెంతెకోస్తు పండుగ సమయంలో దేవుడు ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో వాళ్ళకి కొత్త హృదయం ఇస్తున్నాడు. రాతి గుండె తీసి మాంసం గుండె ఇస్తున్నాడు. ఆయన కొత్త స్వభావం ఇస్తున్నాడు. ఆయన ఆత్మని వాళ్ళ హృదయం లోపల పెడుతున్నాడు. ఇప్పుడేమవుతున్నది అని అంటే వాళ్ళ చిరశాస్తులను కూడా అమ్మి వేసేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇస్తున్నారు. ఆ 3000 మంది నుంచే మొదటి హతసాక్షి స్టెఫెన్ లెగ్సాడు. ప్రాణం కూడా పోగొట్టుకున్నటకు సిద్ధంగా ఉన్నారు, కానీ దేవునికి విరోధంగా ఏ పని కూడా చేయుటకు సిద్ధంగా లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి మనోహర్ పాస్టర్ గారు. అలాగే సంధ్యారాణి గారు టు సేవ్ ఆన్ టైం నిర్గమకాండం 32వ అధ్యాయము 28వ వచనంతో సిద్ధంగా ఉంటారు. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. 2వ అధ్యాయం కొరింథీ రాసిన 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం 6-7 కూడా చదవండి పాస్టర్ గారు. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. మరణ ఇప్పుడు 32వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనం ఏం జరిగింది? ఈ భయంకరమైన పాపం వాళ్ళు చేసిన తర్వాత అదే సీనై కొండ దగ్గర ఎక్కడ ధర్మశాస్త్రం వాళ్ళు పొందారు, అక్కడే విగ్రహారాధన చేసినప్పుడు, అక్కడే వ్యభిచరించినప్పుడు ఏం జరిగింది? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. 32వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనం చదవమ్మా. లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. చూడండి, ఇక్కడ మించుమించు 3000 మంది చనిపోతున్నారు. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం కూడా మనం చదువుతాం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను అని పౌలు భక్తుడు ఎందుకు రాస్తున్నాడు? ఆయనకు చరిత్ర బాగా తెలుసు కాబట్టి. అపోస్తుల కార్యం మనోహర్ పాస్టర్ గారు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చార్చబడిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ 3000 కూడా టాలీ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3000 మంది ధర్మశాస్త్రం వచ్చిన బట్టి పాపం విస్తరించింది. వాళ్ళ హృదయంలో మనసు మారలేదు కాబట్టి
ధర్మశాస్త్రం వలన వాళ్ళు ఇంకా ప్రోత్సాహన పొందుతున్నారు పాపం చేయటం. ఎందుకంటే అది ముందుంటే దానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని ఉంటుంది. ఏమంటే మనసు మారకుండా ఉంటే ఆ ఆదాం స్వభావం కలిగిన మనసు అది ఒక మంట లాంటిది. ధర్మశాస్త్రం ఏమైపోయిందంటే పెట్రోల్ లెక్క అయిపోయింది. ఆ మంటని ఇంకా పెంచుతుంది కానీ తగ్గించట్లేదు. అది ఆల్ అండర్స్టాండింగ్. మించుమించు 3,000 మంది చనిపోయేది ధర్మశాస్త్రం ఇవ్వబడిన సమయంలో. మించుమించు 3,000 మంది రక్షణ పొందిరి ఎప్పుడు వాళ్ళకి కొత్త హృదయము, కొత్త స్వభావము దేవుడిచ్చాడో, పరిశుద్ధాత్మని వాళ్ళ హృదయంలో పెట్టాడో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. The letter kills, but the spirit gives life. సో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదివినప్పుడు ఇదేంట్రా అని అనిపిస్తుంది. ఏంటి ఇది? ధర్మశాస్త్రము ప్రవేశించిన బట్టి నేరము, పాపము విస్తరిస్తున్నది, అపరాధం ఎట్లా విస్తరిస్తుంది? తగ్గాలి కదా అని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనసు మారకుండా ఉంటే ఎప్పుడు ధర్మశాస్త్రం మన ముందు కనిపిస్తుందో ఆ ధర్మశాస్త్రంకి విరోధంగా ఏదో చేయాలని అనిపిస్తుంది, కానీ ప్రజలకి దానికి లోబడాలని అనిపించదు. అందుకే ధర్మశాస్త్రం వలన పాపం విస్తరించాను, అపరాధం విస్తరించాను. దట్ ఈస్ ద పారాడాక్సికల్ ఆస్పెక్ట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు ప్రవచించినట్టు, ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ప్రవచించినట్టు మనకు ఒక కొత్త హృదయం ఇస్తున్నాడు. ఈ హృదయం ఎటువంటి హృదయము అని అంటే విగ్రహారాధన చేయటం కాదు, వ్యభిచరించడం కాదు, హతసాక్షులుగా చనిపోదానికి కూడా మనల్ని సిద్ధపరుస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నే త్యాగం అన్న ప్రభు మహిమార్థమై చేయటకు ఈ కొత్త హృదయం మనల్ని ప్రేరేపిస్తున్నది. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్తో కూడిన ఒక పిక్చర్ నేను మీకు చూపిస్తాను. 1969లో చూడండి, దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? రాతి గుండెను తీసి మాంసం గుండె ఇస్తానని అన్నాడు. ఇప్పుడు నిజమైన ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం చందు బ్రదర్. 1969లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్. ఈయన పేరు డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఈయన పేరు ఏంటంటే డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. 1969లో కేప్ టౌన్ అనే పట్టణంలో, సౌత్ ఆఫ్రికా దేశంలో, ఈయన ఒక హార్ట్ స్పెషలిస్ట్గా పనిచేసే సమయంలో ఒక హాస్పిటల్లో ఆయన ముందు ఒక పేషెంట్ ఉన్నాడు. ఆయన యూదుడు, పోలాండ్ దేశంకి చెందిన యూదుడు. ఆయన పేరు లూయి వషన్స్కీ. ఆయన పేరేంటి? లూయి వషన్స్కీ. చాలా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. డాక్టర్ గారికి తెలిసిపోయింది ఇంకా కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు, ఎందుకంటే వైద్యం చేయడానికి కూడా ఇప్పుడు వీలు అవ్వట్లేదు అని ఆయనకి డాక్టర్ గారికి అర్థమైపోయింది. ఆ స్టేజ్ దాటిపోయింది, వైద్యం చేసే స్టేజ్ కూడా దాటిపోయింది. అంత భయంకరమైన గుండె జబ్బు. ఆ సమయంలోనే అదే హాస్పిటల్లో 25-year-old ఒక గర్ల్, ఆమె పేరు డెనిస్ డార్వెల్. ఆమె పేరేంటి? డెనిస్ డార్వెల్. ఆ యూదుడి పేరు లూయి వషన్స్కీ. ఈ డెనిస్ డార్వెల్ యాక్సిడెంట్ వలన బ్రెయిన్ డెడ్ అయిపోయింది. షీఈస్ ఓన్లీ 25 years old. ఆమెని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ ఇంకా చనిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎప్పుడన్నా రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉందా? ఎస్ ఆర్ నో? బ్రెయిన్ డెడ్ అయిపోయింది. లేదు. రైట్ ఆన్సర్. సో ఈ డాక్టర్ గారికి వచ్చిన ఒక ఆలోచన ప్రేరేపణ బట్టి డెనిస్ డార్వెల్ గారి పేరెంట్స్తో ఆయన మాట్లాడాడు. చూడండి, మీ కూతురు అయితే ఇప్పుడు తిరిగి స్వస్థత పొందడానికి వారు కోలుకోవడానికి ఆస్కారం లేదండి, కానీ ఆమె ఇంకా బతికే ఉండాలి అని అంటే, ఆమెను మీరు చూడాలి అని అంటే, ఆమె హృదయం నేను తీసి ఇంకొక శరీరంలో నేను పెడతాను, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఆమె హృదయంని తీసి, ఆమె గుండెని తీసి నేను లూయి వషన్స్కీ శరీరంలో పెడతాను అని పర్మిషన్ అడిగాడు. ఆ డెనిస్ డార్వెల్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఇక్కడ చూడండి, ఎంతో చక్కగా చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు. డెనిస్ డార్వెల్ ఫోటో చూపిస్తున్నారు, అలాగే లూయి వషన్స్కీ ఫోటో కూడా చూపిస్తున్నారు. చందు బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయితే మొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. డెనిస్ డార్వెల్ హృదయంని తీసి లూయి వషన్స్కీ హృదయం లోపల పెట్టుట. మనకందరికీ తెలుసు, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు బహుశా కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. అందుకు లూయి వషన్స్కీ ఒక 21 రోజుల తర్వాత చనిపోయాడు. కానీ ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే టైంలో డాక్టర్స్ ఒక 20 సంవత్సరాలు ఆర్ 30 సంవత్సరాల గ్యారంటీ కూడా ఇస్తున్నారు. 30 సంవత్సరాలు బతుకుతారండి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అని గ్యారంటీ కూడా ఇస్తున్నారు.
ఇప్పుడు ఎవరైనా ఒక ఎడ్యుకేటెడ్ గెస్ట్ చేయండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంక్లూడింగ్ డోనర్ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి కదా డబ్బులు. సుమారుగా ఎంత అవుతుండొచ్చు? సుమారుగా గెస్ట్ చేయండి. 50 లక్షలు లేదా 1 కోటి రూపాయలు అవుతుంది. 50 lakhs or 1 crore. 1 crore బిషప్ గారు, రైట్ ఆన్సర్. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఈ కొత్త హృదయము యేసుక్రీస్తు ప్రభువారు ఈ కృపాయుగంలో ఉచితంగా ఇస్తున్నారు. అది మనల్ని నిత్య జీవంకి నడిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామా కొత్త హృదయం పొందుటకు యేసు దగ్గర నుంచి? అది ఓన్లీ 30 సంవత్సరాలే నడుస్తుంది. అది నిత్య జీవంకి అది నడిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి బైబిల్ స్టడీ వెనకాల, ప్రతి వాక్య పరిచర్య వెనకాల ఒకటే ఒక ఉద్దేశం, దేవుని నామం మహిమపరచబడాలి. మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడాలి. ఒక భక్తుడు అన్నాడు, గుడ్ మ్యారేజ్ మీన్స్, ఒక మంచి పెళ్లి అంటే ఫాలోయింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు. ఒక మంచి పెళ్లి అంటే మరీ ప్రేమలు పడుట ఒక వ్యక్తితోనే అని. అలాగే ఒక మంచి క్రైస్తవ జీవితం అంటే మరీ ప్రేమలు పడుట ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉచితంగా ఇస్తున్నాడండి కొత్త హృదయము. అదేంటి 30 సంవత్సరాలు గ్యారంటీ కాదు, 40 సంవత్సరాల గ్యారంటీ కాదు. ఆ కొత్త హృదయం మనల్ని నిత్య జీవంకి నడిపిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ధర్మశాస్త్రం వలన ఏం జరిగింది అని అంటే, అది ప్రవేశించడం వలన అపరాధం విస్తరించాను అనే ఇది పారాడాక్సికల్ సెంటెన్స్ మనం సరిగా అర్థం చేసుకోవాలి. దానికి పరిష్కారం ఏంటో మనకి దేవుడు చూపించాడు. ఇంకా ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు భయం మాత్రమే కాదండి, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోక సమాధానం, పరలోక ఆదరణని తీసుకొని వస్తాడు. ఎటువంటి భయం పుట్టిస్తాడంటే అది ఫ్రాంటిక్ ఫియర్ కాదు, రెవరెన్షియల్ ఫియర్. హీబ్రీ భాషలో 2 పదములు ఉన్నాయి భయంని వర్ణించుటకు. ఒకటి యారే, ఇంకొకటి ఇరాత్. యారే అంటే ఫ్రాంటిక్ ఫియర్. యాకోబ్కి కబురు వస్తున్నది, ఏమనంటే ఆయన అన్నయ్య ఈసావు 300 సైనికులతో వస్తున్నాడు అనగానే, అయ్యో నేను ఒక దినం నేను మోసగించాను కదా, ఇప్పుడు ఆయన సైన్యంని తీసుకొని వస్తున్నాడు, నన్ను చంపుటకేమో అని భయపడాడు అని లేఖనం చెప్తుంది. అక్కడ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే యారే. కానీ మనకు తెలుసు యోబ్ గ్రంథం 28:28 దాంట్లో ఏం రాయబడి ఉన్నదంటే ఈరాత్ అంటే అది రెవరెన్షియల్ ఫియర్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏం తీసుకొని వస్తాడు అంటే ఫ్రాంటిక్ ఫియర్ కాదు, కానీ రెవరెన్షియల్ ఫియర్. అయ్యో నేను ఈ పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని కాదు, నేను పాపం చేయను, ఈ పాపం చేస్తే నన్ను ఇంతగా ప్రేమించి దేవుని హృదయం ఇరిగిపోతుంది అని ఆ భయం నన్ను పాపం చేయకుండా ఆపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ భయం నేను ఏ త్యాగమన్న ప్రభు పట్ల చేయుటకు నన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇంకొక పారాడాక్సికల్ సెంటెన్స్ దీంతో కూడింది. కొత్త హృదయం మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో కావాల్సిన భయభక్తి పుట్టిస్తాడు అనేది అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. ఒకసారి చదవండి, ఇక్కడ చూడండి. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇది కూడా పారాడాక్సికలే. ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండకూడదు, ఎక్కడ భయం ఉందో అక్కడ ఆదరణ ఉండకూడదు. కానీ 24 గంటలు ఒక క్రైస్తవుని హృదయంలో ఈ పారాడాక్సికల్ మిరాకిల్ జరుగుతూనే ఉంటుంది. భయము ఉంటుంది, ఆదరణ కూడా ఉంటుంది. మరి చెప్తున్నా, ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండకూడదు, ఎక్కడ భయం ఉందో అక్కడ ఆదరణ ఉండకూడదు. కానీ 24 గంటలు ఒక క్రైస్తవుని హృదయంలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే, ఒక పారాడాక్సికల్ అద్భుతం ఏంటంటే, ఆ భయము ఉంటుంది, ఆదరణ కూడా ఉంటుంది. ఆ ఆదరణకర్తనే ఆ కావాల్సిన భయం కూడా పుట్టిస్తున్నాడు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని అంటాం. ఎందుకు 6 అంతుల ఆత్మ అని ఎందుకు అన్నాం? 8 అంతుల ఆత్మ అని ఎందుకు అన్నాం? 7 అంతుల ఆత్మకి వాక్య ఆధారం ఏంటి? నేను మరి మనోహర్ పాస్టర్ గారితో చదివిస్తున్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా ఫింగర్స్ చూడండి, యెహోవా ఆత్మ అనేది
చక్కగా అక్కడ వర్ణించబడింది. ఓకే, సో 11వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం చదవండి. ఇప్పుడు అందరు నా ఫింగర్స్ చూడండి. యెహోవా ఎన్నిసార్లు నా ఫింగర్స్ ని రేస్ చేస్తానో మీరు నాకు చెప్పాలి అయిపోయిన తర్వాత. యెహోవా ఆత్మ అది యెహోవా ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయ భక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 కనిపించిందా 8 కనిపించిందా అడుగుతున్నా మిమ్మల్ని. 7 కనిపించిందా 6 కనిపించిందా? నా ఫింగర్స్ చెప్పాలి బ్రదర్స్. 7 ప్రైజ్ ది లార్డ్. సో 7 అంతుల ఆత్మ అంటే దానికి వాక్య ఆధారం ఏంటి? ఆ ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ దేవుడే కావాల్సిన భయభక్తి మన హృదయంలో పుట్టిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏముండింది? సీనాయి కొండ దగ్గర ఓన్లీ భయమే ఉండింది. అది కూడా ఎటువంటి భయము? ఆ అగ్నిని చూడంగానే ఫ్రాంటిక్ ఫియర్, రెవరెన్షియల్ ఫియర్ రాలేదు వాళ్ళ హృదయంలో. అందుకే సీనాయి కొండ నుంచి 1 ఇంచు కూడా కదలలేదు. అక్కడే మొదటి ఆజ్ఞని మీరుతున్నారు. దాని తర్వాత ఎక్కడ వ్యభిచరించకూడదు అని అంటున్నాడు దేవుడు. వ్యభిచరించడం పాపం అని అంటున్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు. ఆ వ్యభిచారమే అక్కడ వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక చోటలో క్రైస్తవుని హృదయంలో పరిస్థితులు ఎలాగుంటాయో కీర్తనకారుడు ముందే ప్రవచించాడు. దిస్ ఇస్ అగైన్ సేమ్ ప్రాఫెసీ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 31. ఇది కూడా నేను చదివించేసి ఈరోజు ముగిస్తున్నాను. చదవండి పాస్టర్ గారు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. పారాడాక్సికల్ సెంటెన్స్ అంటే పారాడాక్సికల్ సిచ్యువేషన్. ఇది అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో కొత్త సంఘంలో ఆది సంఘంలో నిర్వేర్చబడుట, ఆ పరిస్థితి మనకేం కనిపిస్తుందో, భయభక్తి ప్లస్ ఆదరణ ఎలా కనిపిస్తున్నదో ఆ పరిస్థితి వస్తుందని కీర్తనకారుడు ముందే ప్రవచించాడు. 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అరే 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 అరే, గడగడ వణుకుచు ఎలాగా సంతోషించగలుగుతారండి? అగైన్ అబ్సల్యూట్ పారాడాక్స్. గడగడ వణుకుచు ఎలాగా సంతోషించగలుగుతారు? అది భయభక్తి. అయ్యో, నేను పాపం చేస్తే నా దేవుని హృదయం ఇరిగిపోతుంది, నేను అందుకు పాపం చేయను. ఈ త్యాగం చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుందా? ఈ త్యాగం నేను చేస్తాను, ఎందుకంటే ఆయన నామం మహిమపరచబడాలి. నేను ఆయన బతికేదే ఆయన కొరకు. నేను తిన్నాను, ఏం తాగినాను ఆయన మహిమ కొరకే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. ఆ హృదయము మనం యేసుని ఎప్పుడు అంగీకరిస్తామో దేవుడు మనకి ఇస్తాడు. రాతి గుండెని తీసి మాంసం గుండెని పెడుతున్నాడు కాబట్టి, లోతైన చోటలో మార్పు వస్తున్నది కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరిచే జీవితం మనము జీవించగలుగుతున్నాం. అందుకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఏమనంటే, నిజంగా జరిగిన సంఘటన అంట. ఒక రాజభవనం లాంటి ఇల్లు, ఆ రాజభవనం లాంటి ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి. అయితే ఒక స్కూల్ అబ్బాయి, ఆయన సమ్మర్ వెకేషన్ వచ్చింది. ఆయన నాన్నగారి దగ్గర వచ్చి ఏమన్నాడంటే, నాన్నగారు నాకు బోర్ కొడుతుంది నాన్నగారు, హాలిడేస్లో స్కూల్ వెళ్తే నాకు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, నాకు బోర్ కొడుతుంది, ఏదన్నా నాకు పని అప్పచెప్పండి అని అన్నప్పుడు నాన్నగారు అన్నారంట, మన ఇల్లు రాజభవనం లాంటి ఇల్లు, ఎన్నో గదులు ఉన్నాయి, దాన్ని మన దాసులంతా కూడా క్లీన్ చేస్తుంటారు, నువ్వు సూపర్వైజ్ చేయి. వాళ్ళు రూమ్స్ని ఎలా క్లీన్ చేస్తున్నారో అది నువ్వు సూపర్వైజ్ చేయి, చాలు, దాంట్లోనే ఎక్కువ టైం నీది గడిచిపోతుంది అని అన్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటిని క్లీన్ చేసే దాసులు వాళ్ళతోనే ఉన్నాడంట, వాళ్ళ గదులు క్లీన్ చేసేటప్పుడు. కానీ ఒక్క గదిలో మాత్రము ఆయనకి ప్రతిదినము స్పైడర్ వెబ్ కనిపిస్తుందంట. దాసులు క్లీన్ చేస్తున్నారు కానీ స్పైడర్ వెబ్ కనిపిస్తుంది. నెక్స్ట్ డే మరి క్లీన్ చేస్తున్నారు, మరి స్పైడర్ వెబ్ కనిపిస్తుంది. అప్పుడు నాన్నగారి దగ్గర వెళ్ళి చెప్పాడంట, నేను సూపర్వైజ్ చేస్తున్నాను నాన్నగారు, నేను క్లీన్ చేపిస్తున్నాను, ఆ గదిలో మాత్రం స్పైడర్ వెబ్ మరి ప్రతిదినం కనిపిస్తుంది, దానికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు నాన్నగారు నవ్వుతూ అన్నారంట, బాబు నెక్స్ట్ టైం స్పైడర్ వెబ్ని తీయొద్దు, స్పైడర్ని చంపు అని అన్నారంట. సో ధర్మశాస్త్రము దాన్ని పాటించుటకు మన హృదయం మారకుండా ప్రయత్నిస్తే మనము విజయం పొందాం. ఇంకా ధర్మశాస్త్రంకి విరోధంగా పని చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు స్పైడర్ లోపల చనిపోతుందో, మెయిన్ పాపం కలిగించే ఆ హృదయం ఎప్పుడు చనిపోతుందో, ఆ రాతి గుండె ఎప్పుడు తీయబడుతుందో, ఎప్పుడు మాంసం గుండె వేయబడుతుందో,
అప్పుడు ధర్మశాస్త్రం పాటించుట, దేవుని ఆజ్ఞలని పాటించుట ఒక భారంగా అనిపించదు. ఒక్కసారి ఈ వాక్య భాగం చదివించేసి నేను ముగించేస్తున్నాను. అప్పుడు దేవుని పట్ల హృదయంలో ప్రేమ కుమ్మరింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు, ప్రేమను కుమ్మరిస్తాడు అని రోమిలికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాస్టర్ మనోహర్ గారు. ఒట్టి చేతులతో వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవుని హృదయం లోపల, లేకపోతే ప్రేమ కుమ్మరిస్తాడా దేవుని పట్ల, తోడు క్రైస్తవుల పట్ల? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమతో దేవుని ఆజ్ఞలని పాటించుట భారంగా అనిపించదు. మొదటి యోహాను 5వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదవండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి యోహాను 5వ అధ్యాయం 3-4 వచనాలు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు. సో గ్రేట్ హార్ట్ ఆపరేషన్ చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర వస్తే. అందుకే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆ కార్డియాలజీ, స్పిరిచువల్ కార్డియాక్ స్పెషలిస్ట్ మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసు అంటేనే రక్షకుడు. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసే ఫ్లోర్ బిషప్ సింగం గారికి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ బిబ్లికల్ పారాడాక్సెస్ బట్టి ఎంతో వందనాలు. దాన్ని బట్టి తండ్రి మేము అనేక పాఠములు మేము నేర్చుకోగలుగుతున్నాం. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారు, భాస్కర్ గారు ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట తండ్రి మీరు మాకు నేర్పించిన పాఠంలో మా దగ్గరే దాచుకోకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. చందు బ్రదర్ ఎంతో కృషితో ఎంతో చక్కగా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వీడియో రికార్డింగ్ని మేము అందరి మధ్యన పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే నేర్చుకున్న పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.